మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏమవుదును నేనేమవుదును ఏమవుదును నేనేమవుదును. హల్లెలూయా. జయించే వారికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిస్తాను అన్నాడు. నువ్వు ఓడిపోతే ఆ జీవవృక్ష ఫలం భుజించే యోగ్యత నీకు ఉండదు. ఆదాము జయించలేకపోయాడు కనుక ఆ జీవవృక్ష ఫలం భుజించే యోగ్యత లేకుండా ఏదైనా మనం వచ్చి బయటకు నెట్టివేసి త్రోసివేసి ఏదైనా మనం చుట్టూ అగ్ని ప్రకారం కూడా గచ్చి వేశాడు. ఓడిపోయాడు కనుక మనం ఓడిపోయిన వాళ్ళు ఉండకూడదు. మన దేవుడు ఎలాంటి వాడట? ఈ లోకంలో ఉన్నవాడికైతే నాలో ఉన్నవాడు గొప్పవాడు, మరణాన్ని జయించిన వాడు, సాతాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు ఎవరు? మనలో ఉన్న యేసయ్య. శనివారం ప్రార్థనకు అనుగుణంగా నిద్రపోతే జీవితం లేదు నీకు. ఆదివారం ప్రార్థనకు అనుగుణంగా పరిగెత్తిపోతే జీవితం లేదు నీకు. జీవితం లేకపోతే నీకు ఆ యోగ్యత ఎవరు? నీకు ఆరాధ ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఓడిపోయారని తెలుసుకున్నటువంటి మనుషులందరూ కూడా పశ్చాత్తాపం పడి ప్రార్థన చేసి జీవితాన్ని పొందుకున్నారు. చాలా మంది చివరిలో జీవితాన్ని పొందుకున్నారు. ఇది నా చివరి దినం, నా మరణ దినం, నా చివరి దినం, నా మరణ దినం అని తెలుసుకున్నటువంటి సంస్థను, ఓడిపోయిన సంస్థను, పడిపోయిన సంస్థను, దేవిరా వ్యాపారంలో పడి నష్టపోయిన సంస్థను, ఆత్మను పోగొట్టుకున్న సంస్థను, బలాన్ని పోగొట్టుకున్న సంస్థను చివరి సమయాలలో రోషము కలిగి దాపరు దేవతకు నమస్కారం చేయబట్టి చేయలేదు. దాపరు దేవత ముందు మాట్లాడబట్టి మాట్లాడలేదు. ఇది నా చివరి గడియ, చివరి సమయం, మరణదినం వచ్చే సమయం అని రోషంగా ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను క్షమించు. ఏంటి ప్రార్థన చేశాడు? తప్పిపోయినాను, తిరిగినాను, దొడ్డి నుండి అడ్డు మీరినాను. తప్పిపోయినాను, తిరిగినాను, దొడ్డి నుండి అడ్డు మీరినాను. లేదు నా జీవము ఎరుగనైతి మార్గము, ఒక్క చోట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. నిజమే, దావీదు దేశంలో తప్పిపోయేదని తెలుసుకుని, తప్పు తెలుసుకుని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు కనుకని తన ప్రార్థన ఆలపించి పాపాలు క్షమించి దేవుడు మళ్ళా తనకు విజయాన్ని ఇచ్చాడు, జయ జీవితాన్ని ఇచ్చాడు. దావీదు యొక్క ప్రార్థన ఆలపించిన దేవుడు సంవత్సరం కూడా తన తప్పు తెలుసుకొని, నేను పడిపోయాను, తప్పిపోయాను తెలుసుకొని సంవత్సరం కూడా ఏడ్చి ప్రార్థన చేశాడు. శివ సమయంలో దేవుడు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. ఆ శక్తితో, ఆత్మతో ఆ భగవంతుని దేవతకు గుడిని కూర్చినప్పుడు చాలా మంది కూడా తనతో పాటు చనిపోవడం జరిగింది. దేవుడి ప్రజలను జయించాలి, జయించే వారికి నా దేవుడి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిస్తాను. మరి మనం ఇంకెప్పుడు జయిస్తాం?
రోగం వచ్చినా జయించాలా, రోగం కూడా పక్కన పెట్టి దేవుడి మందిరానికి రావాలా. అప్పుడు నీ చెయ్యి జీవితాన్ని చూసిన దేవుడు నీకేమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. ఎన్ని పనులున్నా కానీ సాతాను గారు ప్రార్థన కాలంలో చేస్తాడు. పనులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, చెయ్యి. పనులు ఎప్పుడైతే ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. రేపు ఇలాంటి ప్రాంతం నాకు దొరకదు అని దాన్ని జయించి దేవుడి మందిరానికి రావాలి. ఆదివారం దృష్టిని అపవాది జ్ఞానం వేస్తాడు. అందరికీ 500 ఇస్తున్నారు కానీ నీకు 1000 రూపాయలు ఇస్తారట. ఆదివారం 1000 రూపాయలు ఇస్తారట. పనికిరాంటి అమ్మో 1000, ప్రతిరోజు 500 కదా 1000, ప్రార్థన మానేసి పరిగెళ్ళిపోతాం. కాబట్టి మన ప్రార్థన కనపడడం అది ఓడిపోయే జీవితం, జీవితం కాదు. నువ్వు 1000 కాదు 10,000 ఇచ్చినా కానీ నేను 10,000 నేను ప్రార్థనకు వెళ్తానే కానీ పనికి వెళ్ళను. అది జీవితం. దేవుడు పరీక్షిస్తాడు. అందుకంటున్నాడు, చెప్పుగలవాడు ఆత్మ సంకల్పంతో చెప్పుతున్న మాట వినుడు కాక అని చెప్పి జయించు వారికి పరమేశ్వరులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను. ఆదాము తిన్న మంచి చెడులు తెలియచూపడం కాదు, పరమేశ్వరుడు జీవవృక్ష ఫలం. ఆ జీవవృక్ష ఫలం తింటే నీకు మరణం ఉండదు, నిత్యము జీవిస్తాం. పరమేశ్వరుడు ఆ జీవవృక్ష ఫలం భుజింపనిస్తాను, భుజించే యోగ్యత ఇస్తాను. ఇంకొక మాట అన్నాడు దేవుడు కదా, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆత్మదేవుడు చెప్తున్న మాట, ప్రతి